మనం అన్ప్రొఫెషనల్ ఫార్మర్ కాబట్టి మనకు తెలియదు. సో నాకు తెలియదు ఎట్లా ట్రిమ్ చేసుకోవాలో. ఇప్పుడే యూట్యూబ్లో ఒక వీడియో చూసిన. సో ఫ్లాప్ అవుతుందా ఏమవుతుందా అన్నది చూద్దాం ఇక ట్రిమ్ చేసుకొని. ఇప్పుడు మనం న్యూ ఇయర్కి ప్లాన్ వేద్దాం. సో హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్. దిస్ ఇస్ జన్ వ్లాగర్. సో ఈరోజు వచ్చేసి కలుపు మందు కొడుతున్నాం మన వరిచేనుకు. సో పిండేసి వారం రోజులు అవుతుంది. కలుపు ఎక్కువ కొట్టింది. సో ఆ కలుపు మందు కొట్టేసి పోదాం ఇక. సో ఇప్పుడైతే వాటర్ ఇటు తిప్పుతున్నా మనం కొట్టేకాయి. సో అటైతే తిప్పేసిన నీళ్ళు పోతున్నాయి ఇక. సో నీళ్ళు పడతాయి, మనం మందు కొడతాం, సెట్ అవుతుంది. సో చూద్దాం ఎంత టైం పడుతుంది. సో గైస్ సగమే తిప్పాలట. సో మొత్తం తిప్పితే పొలం పడుతుందట. మనం అన్ప్రొఫెషనల్ ఫార్మర్ కాబట్టి మనకు తెలియదు. ఆ సగం ఇప్పుడు ఎందుకంటే వాటర్ పోయాలిగా మందులో, అందుకే. ఈ డ్రమ్ సీడ్ కాబట్టి ఇక్కడ కొంచెం మెయినది, అండ్ ఆ మడిలాన కొంచెం మెయినది, అండ్ ఇక్కడ పై మళ్ళీ అటు మూలకు కొంచెం మెయినది, అక్కడ పై మళ్ళీ ఇంకో కొంచెం మెయినది. సో కొంచెమే మంచిగా ఉన్నది, కొంచెం కొంచెం ఖరాబ్ అయింది. సో చూసుకోవచ్చు ఎట్లున్నదో మంచిగా. కలుపుగానే ఎక్కువ ఉంది ఇలా, అందుకే మనం కలుపు మంది కొడుతున్నాం. సో గైస్ మందు కొట్టుడు అయితే స్టార్ట్ అయిపోయింది. సో ఇప్పుడు మనం చాలా బిజీగా ఉంటాం. సో మందు కొట్టుడు మొత్తం అయిపోయినాక రికార్డ్ చేస్తాం. 3 మళ్ళీ అయితే అయిపోయినాయి. సో అక్కడ నుంచి పైన ఒకటి కొట్టలే, సెకండ్ది అయిపోయింది, థర్డ్ది అయిపోయింది, అండ్ ఫోర్త్ది కానీ అయిపోయింది. నెక్స్ట్ వచ్చేసి కింద 3 కొట్టేయాలి. పైన దాంట్లో ఎందుకు కొట్టలేదంటే ఫుల్ వాటర్ ఉన్నాయి అలా. సో అందుకే కొట్టలేదు, వాటర్ పోయినాక కొడదామని. సో మా అన్న వచ్చి ఒక్క రెస్ట్ తీసుకుంటుండు, అక్కడ కూర్చున్నాడు నార్మల్గా. ఈ కింది 3 కొట్టాలి ఇక, ఆ పైది ఒకటి. మంది అయితే కొట్టేసినాం 2 ఎకరాస్కి. ఇంకా 1 ఎకరం కొడదామంటే నీళ్ళు ఉన్నాయి మొత్తం అలా. సో అందుకే ఇంటికి వచ్చేసినాం. సో ఇంటికి వచ్చి ఫుడ్ తిని చాలాసేపు రెస్ట్ తీసుకున్నా. అండ్ రైట్ నౌ వీఆర్ ట్రిమ్మింగ్ అన్నమాట. సో నాకు తెలియదు ఎట్లా ట్రిమ్ చేసుకోవాలో. ఇప్పుడే యూట్యూబ్లో ఒక వీడియో చూసిన. సో ఫ్లాప్ అవుతుందా ఏమవుతుందా అన్నది చూద్దాం ఇక ట్రిమ్ చేసుకొని. సో ఫస్ట్ అంట 16 mm పెట్టుకోవాలంట మొత్తం కట్ చేసుకోనీకి. తర్వాత ఈ సైడ్లకు 9 mm ఇటు ఇటు, అండ్ ఇక్కడ వచ్చేసి మళ్ళీ తగ్గించుకుంటూ పోవాలంట పైకి. చూద్దాం ఇక ఎట్లా వస్తుందో, ఎక్స్పెరిమెంటింగ్ చేస్తున్నా. సో పర్ఫెక్ట్ రాలేదనుకోండి, జంపు అరబెల్లికి పోయి చేయించుకొని వద్దాం మొత్తం కటింగ్ గిటింగ్ అన్నీ. హెయిర్ కట్ అయితే ఇప్పుడు చేయించొద్దు అనుకుంటున్నా, అందుకే జస్ట్ ట్రిమ్మింగ్ చేస్తున్నా. చూద్దాం ఎట్లా వస్తుందో. ఇదే చాలా చిన్నగా అవుతుంది. గైస్ చూడండి, ఇటు సైడ్ ట్రిమ్ చేసేసిన, ఇటు సైడ్ కానీ చేయలే, పర్ఫెక్ట్ చేయలే, చేద్దాం ఇంకా మంచిగా. ఇదంతా మొత్తం మేక ఉన్నట్టు ఉంటాం మనం, మేకపోతు. ఇది కానీ చేయాలి ఇప్పుడు. ఇట్లానే బాగుందట్టుంది. మే నాకు వీడియోల కంటే అద్దంలో మంచిగా కనిపిస్తుంది. సో అద్దంలో చూసుకుంటే చేసుకుందాం. సో ఇట్లున్నది లుక్ వచ్చేసి. సో నెక్స్ట్ దీన్ని ఏం చేద్దాం, ఈ సైడ్లో తగ్గిద్దాం. మీసాలు చూడండి, కింగ్ ఉన్నట్టున్నాం గోల్కొండ మీద. ఆహా, అంత మీద పడుతుంది. సో మీసాలు కానీ ఇంత పెద్దగా ఉన్నాయిగా, మీసాలు కానీ ట్రిమ్ చేద్దామా? చేద్దాం, ఒక బెస్ట్ లుక్ ఇద్దాం అన్నిటికీ. లెట్స్ ట్రై. నా గడ్డని తీసేసిన అనిపించదు కానీ మీసాలు తీసే బుద్ధి కాదు అసలే ఎందుకో. బీయింగ్ ఏ మ్యాన్ మీసాలు ఇంపార్టెంట్ మనకు, గడ్డంగాను. అందుకే క్లీన్ షేవ్ చేసుకోను నేను.
ఏ క్యా హో గయా, ఛార్జింగ్ అయిపోయింది. ఓ సగం చేసినాం, ఛార్జింగ్ అయిపోయింది. సో గైస్ ఫైనల్గా అయితే చేసేసినాం. సో నాట్ పర్ఫెక్ట్, నాట్ బ్యాడ్. సో మంచిగా వచ్చేసినది నీట్గా. అంత పర్ఫెక్ట్గా చేయలేదు, అంత బ్యాడ్గా చేయలేదు. సో గుడ్ అన్నమాట. సో ఒక యూట్యూబ్లో వీడియో చూసి నేర్చుకోవచ్చు అన్నమాట ఒక స్కిల్ సింపుల్గా. నేను యూట్యూబ్లో చూసే ఇప్పుడు పర్ర గీకేసినాం అయిపోయింది. మమ్మీకి గానే ఏదైనా విషయం తెలియకుంటే యూట్యూబ్లో సెర్చ్ చేసి నేర్చేసుకోండి. సో నేను చాలా విషయాలు అట్లనే నేర్చుకున్నా. సో మీరు కానీ నేర్చుకోగలుగుతారు. అండ్ ఇప్పుడు వచ్చేసి ఫ్రెష్ అయ్యాం ఇక. సో గైస్, సో లుక్ అయితే మంచిగా ఉంది ఫ్రెష్ అప్ అయినాక. కావుంటే మనకు ప్యాచీ బీరియడ్ ఉంటుంది అంతా ఫుల్గా ఎప్పుడు వస్తుందో చూద్దాం వచ్చినప్పుడు లెక్క. ఇప్పుడు వచ్చేసి టైం వచ్చేసి 5 అవుతుంది. లెట్స్ గో టు అడ్డా, ఇక పోదాం. ఇక్కడ వచ్చేసి లింగస్వామి అటెండ్ అయ్యిండు, రవితేజ్ అటెండ్ అయ్యిండు, అక్కడ సాయిబాబు గారు ఫోన్ మాట్లాడుతుండు, ఆడిగానే అటెండ్ అయ్యిండు. ఇప్పుడు మనం న్యూ ఇయర్కి ప్లాన్ వేద్దాం. సోరా ఏమేం కావాలా? సో మనకు చికెన్ కావాలి ఫస్ట్. ఎంత చికెన్? 4 kgs. 5 members 5 ఉన్నాం. 4 kgలు జంపుడు చంపుతారు ఒక్కొక్కడు. అది కానీ సరిపోదు నాకు తెలిసి. సో 4 ఇంటూ ఏదో ఒత్తుకోదేమరా ఈ ఫోను. 4,444 రూపాయలు. అది అట్లా ఒత్తుకుంటుంది ఫోన్. మరి అట్లుంది దీని కండిషన్, మనది కాదుగా. 4 ఇంటూ 280 కారా, 280 kg. ఈ 1,120 రూపాయలు. మంచిగా ఉంది. నెక్స్ట్ మనకు 180 కదా, 180 ఇంటూ 8, 2,560 రూపాయలు అవుతున్నాయి. సో నెక్స్ట్ వచ్చేసి బొంగులు ఉన్నాయి. గింగులు అయ్యో 200 వేసుకుందాం. 2 ప్యాకెట్లు మస్తు. అవును మరి అందుకే 200. 60 కాదా, ఎంతో ఇంతో ఈ థమ్స్అప్ గైకి వేసుకున్నా అయితే. ఇంకా ఇస్తరాకులు అయ్యి 100 వేసుకో. 100 వేసుకోరా, ఏం కాదు. ఇగో 2,800, మొత్తం 3,000 అయితే అయిపోతాయి గ్యాస్. 3,000 అంటే మనిషికి 3,200 కేక్ మిలుగుతాయి అట్లా. సో 6 ఉన్నాం కాబట్టి మనిషికి 500 వేసుకున్నా. అందుకేరా మొత్తాలు అయినా వస్తాడు. కానీ 5 ఉన్నాం కాబట్టి మనిషి 600 వేసుకుంటే సెట్టు. నువ్వు తాగినా తాకున్నా తిన్నా తినకున్నా 600 ఇవ్వాల్సిందే. అది లెక్కే. ఓకే ఇక కళ్ళు అంటారు కానీ కళ్ళు దొరకదు వేయాల ముగ్గా. నాకు కొట్టి అది గ్యాస్ న్యూ ఇయర్ ప్లాన్. సో మన వాళ్ళకు ఎక్కువ తాగేటోళ్ళు లేరు కాబట్టి జస్ట్ థమ్స్అప్, కళ్ళు. సో అట్లా అన్నమాట. కళ్ళు చెప్తాం, తర్వాత చికెన్, అంతే ఇక. అదైనా ఎందుకు సెలబ్రేట్ చేసుకుంటాం అంటే సెలబ్రేట్ చేసుకోవాలని చేసుకుంటాం అంతే తప్ప న్యూ ఇయర్ రాగానే ఏదో మారిపోతుంది లైఫ్ అంతా మారిపోతుంది అని చేసుకో. జస్ట్ చేయకుంటే జనాభా లెక్కలంగా తీసేస్తారు. ఫ్రెండ్స్ తోటి కూర్చొని అట్లా చిల్ అయితానికి సెలబ్రేట్ చేసుకుంటాం కానీ లైఫే మారిపోతుంది 2026 అని చేసుకోం. సో లైఫ్ మారాలంటే ఇవాళ నుంచే కష్టపడతాం కానీ రేపటి నుంచి కాదు అట్లా. సో గైస్ మంట అయితే వేసేసినాం మంచిగా. సో కొద్దిసేపు చలిగా ప్రశాంతంగా. దోమలు అయితే పొట్టు ఉన్నాయి. సో అందుకే వేసినాం. సో గైస్ ఇంటికైతే వచ్చేసిన, ఫుడ్ తిని వీడియో ఎడిట్ చేసి రవితేజ వాళ్ళ ఇంటికి పోదాం పడుకుంటానికి. ఈరోజు స్లీప్ అక్కడనే. సో ఎందుకంటే వాళ్ళ మమ్మీ వాళ్ళు పేరు కాబట్టి, అండ్ వాళ్ళ తాతోళ్ళు కానీ వాళ్ళ విలేజ్కి వెళ్ళినారంట వాళ్ళ అమ్మమ్మ వాళ్ళు. సో అందుకే ఒక్కడే ఉంటాడు కాబట్టి కంపెనీ ఇద్దాం ఇక పోయి. సో దట్స్ ఇట్ ఫర్ టుడే గైస్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బాయ్.